పాలకొండ, నెల్లిమర్ల, నెక్స్ట్ విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, పిఠాపురం, రాజానగరం ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. దీనిలో మీరు క్లియర్గా గెలిచే స్థానాలు చెప్పారు. విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసిన 4 స్థానాల్లో కూడా గెలవగలుగుతుంది అని చెప్పి విశాఖ సౌత్, యలమంచలి, పెందుర్తి, అనకాపల్లి, పాలకొండ, నెల్లిమర్లకు కూడా కాస్త ఎడ్జ్ ఇచ్చారు. దాంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తాం నిన్న. పిఠాపురం ఖచ్చితంగా అక్కడ 40,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారనేది మీ అంచనా. అలాగే రాజానగరం కూడా బత్తుల బలరామకృష్ణకే మొగ్గు చూపించిన పరిస్థితి. ఇక మిగిలిన 13 నియోజకవర్గాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ 2 కాపులు పోటీలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెసెస్ పంతన్ నానాజీ. ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? పోల్ పర్సంటేజ్ విషయానికి వస్తే 2019 కంటే జస్ట్ 1.8% పెరిగిన పరిస్థితి. కాకినాడ రూరల్కి ఆనుకునే ఉండే నియోజకవర్గం పిఠాపురం కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధినేత పోటీ చేశారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కాకినాడ మీద కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి కురసాల కన్నబాబు మీద స్థానికంగా ఉన్న వ్యతిరేకత అవ్వచ్చు, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత అవ్వచ్చు, ఈసారి జనసేనకు వర్కౌట్ అవుతుందనేది చాలా సర్వే సంస్థలు చెబుతోన్న మాట. మీ మాట ఏంటి? ఎందుకంటే మీరు కూడా అక్కడ ప్రచారం చేశారు. ప్రచారం ఇన్ ద సెన్స్ అక్కడ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించారు కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? మరో 5 రోజుల్లో కాకినాడ రూరల్ ఫలితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటో చెప్పండి రాము గారు. అందరికి నా వాయిస్ వినపడుతుంది కదండి? క్లియర్ అండి, క్లియర్. అందరికి నమస్కారం. నమస్కారం. నిన్న మనం కొన్ని నియోజకవర్గాలు, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో నియోజకవర్గాలు మాట్లాడుతున్నాం. కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి ప్రజారాజ్యంలో మాతో పాటు చిరంజీవి గారితో పనిచేసిన కన్నబాబు గారు అదృష్టవంతుడు, తెలివైన వాడు. ఆయన రామోజీరావు గారు తరఫున అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా చైతన్య రథంలో ఈనాడు పేపర్ సంబంధించి విలేకరుపట్నం జిల్లా సంబంధించి నెక్స్ట్ ఏ ఊరు వస్తుంది, ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు ఏటి మీద మాట్లాడాలని చెప్పి ఒక కాగితం రాసిస్తే ఇంట్లో వరకు ఏం చదివు. అంతేగాని వీళ్ళకి రాష్ట్రం మొత్తం మీద వీళ్ళకి అవగాహన ఉండవు. రాష్ట్ర భద్రతా సంస్థలు వీళ్ళకి ఏముంటుంది, ఏం సంబంధం వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ. అట్లాగే మరి రామోజీరావు గారు ప్రమోట్ చేశారో మరి ఎవరు ప్రమోట్ చేశారో తెలియదు కానీ ఒక జిల్లా బ్యూరో ఉండే ఈనాడు పేపర్లు బ్యూరో ఉండే కన్నబాబు గారు చిరంజీవి గారి దగ్గర ఇవి గ్రామాల సమస్యలు రాసి ఉండటం గురించి ఆయన దగ్గర చేయలేదు. నేను మొదటి నుంచి చూసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో రావడానికి ట్రై చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంటంటే పార్టీ కట్టి ముందు పాడైపోయి నాశనం అయిపోతున్నాను కూడా కొంతమంది ఉంటారు. జనసేన ప్రజారాజ్యం దగ్గరగా చూశారు. ఎస్ బాస్ కల్చర్. ఎవడెట్టా పోతే చిరంజీవి ఎట్లా పోతే, పవన్ కళ్యాణ్ ఎట్లా పోతే, కింద పనిచేసే వాళ్ళు ఎట్లా పోతే, పార్టీ ఓడిపోతే మా ఎజెండా మాకు కావాల్సింది మాకు వస్తే చాలు. అందుకని ఎస్ పాస్ అద్భుతంగా చేశారు సార్. పార్టీ విలీనం భలే బాగా గెలిపారు సార్. ఎటువంటి గొడవలు కానీ అన్ని చాలా బాగా, అంటే కంటి ముందు సర్వనాశనం అయిపోతున్నా మాకే సంబంధం లేదు. ఎందుకంటే మేము కలిసి చిరంజీవి గారితో కలిసి తిరిగిన వాళ్ళు అందరూ టూర్ కమిటీలో. మేమేమి ఇదే రోడ్ల మీద ఇంకా ఇక్కడే ఉన్నాము. కొంతమంది మంత్రులు చేసి 100 కోట్ల అధిపతులు కూడా అయిపోయారు. అది ఎవరి ఎజెండా వాళ్ళ కొట్టింది. ఎజెండా ఉంటూ పనిచేయాలి రాజకీయాల్లో. మాకు చేత ఇది ఆయన కన్నబాబు గారు కాకినాడ రూరల్ మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, నెల ఆదాయ వనరులు ఉంటాయి అక్కడ. అన్ని జాతర కాకినాడ రూరల్ కాపులు హైయెస్ట్ కాపులతో ఉండే ప్రాంతాలు, వన్ సైడ్ గా గెలిచేసే ప్రాంతాలు ఆయన అక్కడ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే అయ్యాడు, అంత బాగానే ఉంది. మన వైసీపీ కూడా ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ అధికారంతో అహంకారం తలకెక్కి అక్కడ ఉన్న స్థానిక ప్రజల్ని చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం, వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెట్టడం, రైతుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా కన్నబాబు గారు ఈ గవర్నమెంట్ లో అంతకుముందు ఎప్పుడు ఇలాంటివి లేవు. అందరితో బాగుంటాం, సమస్యలు ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతాం, పనిచేయడం చేసాం. మరి ఈ గవర్నమెంట్ లో ఏమైందో తెలియదు కానీ ముఖ్యంగా కాపులే అతని యొక్క ఎక్కువ టార్గెట్ అయింది. కాపులే అతనికి తనకి సన్నిహితంగా ఉండి తనకి కుడి భుజాలుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఆయనే ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. అది స్థానికంగా కన్నబాబుకి పెద్ద మైనస్. అసలు వైఎస్ఆర్సీపీ ఎగనిస్ట్ గాలి వదిలేయండి, అసలు పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా లోకల్గా కన్నబాబు అంటేనే ముందు పర్సనల్ గా ఇతని మనకి జగన్ ని రాష్ట్రం భరించలేదు నిర్ణయం అయిందో, కన్నబాబు కాకినాడ డోర్లు భరించలేదు నిర్ణయం.
అది అతనికి చాలా పెద్ద దెబ్బ. ఇంకా పంతొమ్మిది నానాజీ గారు అంటారా, మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ, పల్లవ రాజు గారు కేంద్ర మంత్రి చేసిన పల్లవ రాజు గారికి బాగా ఆప్తుడు ఉండే మనిషిగా కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయి జనసేన పార్టీకి వచ్చారు. ఆయన పెద్దగా ఎప్పుడు టికెట్ అడిగింది కూడా లేదు, మరి అది ఎట్లా మరి ఆయనకి ఎట్లా ఇచ్చారో తెలియదు. కానీ ఆయన ప్రాంతాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి కొంచెం పాత కుటుంబాలు, పెద్ద కుటుంబాలు గౌరవ మర్యాద ఉంది కాబట్టి అందరికి నోటెడ్ పర్సన్, కాంట్రవర్సీ లేని మనిషి కాబట్టి కాకినాడ రోడ్ లో బాగా జాతర క్యాంపెయిన్ చేస్తున్నాడు, అన్ని విధాల జాతర క్యాంపెయిన్ చేస్తున్నాడు. 100% ఈజీగా గెలిచేసి మొత్తం నానాజీ గారి పైపెచ్చు నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ 5-6 నియోజకవర్గాల మీద, ఖచ్చితంగా 5-6 నియోజకవర్గాల మీద ఆయన ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది. కాకినాడ రోడ్లు, పెద్దాపురం, ఇటు జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, ఈ కాకినాడ ఎంపీ సెగ్మెంట్ ఏదైతే ఉందో అన్నిటి మీద విస్తృతమైన ప్రభావం ఉంటుంది. అటు పంతం నానాజీ గారి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి, కాకినాడ ఎంపీ క్యాండిడేట్ ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరికి కూడా కాకినాడ రోడ్లో మంచి రిజల్ట్ అవకాశాలు 100% గెలుస్తారు, మంచి రిజల్ట్. రైట్, అంటే మీరు చెప్పిన కారణాలు, దాంతోపాటు కొన్ని ఫ్యాక్టర్స్ వరిసి కాకినాడ రూరల్ జనసేనదే అనే అంచనాలు చాలామంది చెప్తూ ఉన్నారు, మీరు చెప్తున్నట్టుగా. నెక్స్ట్ ఇక పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ విపర్తి వేణుగోపాల్ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ గిడ్డి సత్యనారాయణ రీసెంట్గా ఆయన గవర్నమెంట్ జాబ్ నుంచి విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ టికెట్ ముందు మహాసేన రాజేష్కి ఇచ్చారు, అది చాలా ఎంత హడావుడైందో మీకు కూడా తెలుసు. ఆ తర్వాత ఆ టికెట్ టీడీపీ నుంచి కాకుండా జనసేన కేటాయించిన తర్వాత గిడ్డి సత్యనారాయణ గారి టికెట్ని కేటాయించిన పరిస్థితి. ఇక్కడ పోటీ ఏ రకంగా ఉండవచ్చు అంటారు? పి గన్నవరం కోనసీమలో ఒక నియోజకవర్గం. యాక్చువల్ గా కోనసీమ పెట్టని కోట అండి, జనసేన క్యాండిడేట్ ఒక మంచి పెట్టని కోట. రాష్ట్రంలో చాలా సీట్లు ఓడిపోయిన పరిస్థితిలో రాజులు గెలిచారు కదా జనసేన పార్టీ. మరి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షమైన అటెన్షన్ ఇవ్వలేదు ఆ కాన్స్టిట్యూన్సీ నిర్వహించిన. అయినా పోయినసారి 2019లో జనసేన పార్టీ రాజుల్లో గెలవడం జరిగింది. రాజులు కానీ, పి గన్నవరం, అమలాపురం, ఎన్ని ఎస్సీ కాదు, 3 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఎస్సీ సెగ్మెంట్లే, ఎంపీ సెగ్మెంట్ కూడా ఎస్సీ సెగ్మెంట్. కాపులు అత్యధిక జనాభా కాపులు ఉంటారు, కానీ ఈ ఎస్సీ సెగ్మెంట్స్. ముమ్మడివరం మొదటి నుంచి కూడా బీసీ కమ్యూనిటీ జరుగుతుంది. ఒక కొత్తపేట ఒకటే బండారు సత్యానందం గారు మీతో అవకాశం, అది కూడా జగ్గారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కొట్టుకుని, అన్నదమ్ములందరూ కలిసి కొట్టుకుని ఆయన చేతిలో పెట్టారు. అయితే ఈ పి గన్నవరం వాస్తవానికి అయితే మంచి ఓట్ బ్యాంక్ ఉండి బేస్ ఉన్న ఏరియానే, కానీ మొదటి నుంచి ఎందుకు పి గన్నవరం చాలా వీక్, గెలిచే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అతనికి టికెట్ ఇవ్వటం, వెనక్కి తీసేసుకోవడం తెలుగుదేశం పార్టీ, మళ్ళీ జనసేన పార్టీకి మహాసేన రాజేష్కి ఇచ్చి టీడీపీ ఇవ్వటం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ అదే టికెట్ జనసేనకి ఇవ్వటం. అంటే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, చాలా జనసేన నియోజకవర్గాలు, బీజేపీ నియోజకవర్గాలు నాకు కనపడింది ఏంటంటే టీడీపీకి కాంట్రవర్సీగా ఉన్నాయి, టీడీపీకి ఇబ్బందికరంగా ఉన్నాయి, ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని అన్ని కూడా తీసుకొచ్చి మీరు ఈ 2 పార్టీలు పడేశారు. లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం, పాలకొండ షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ, పోలవరం షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ, ఈ 2 జిల్లాల్లో, ఈ జిల్లాల్లో ఇవ్వాలనుకుంటే గుర్తు కాపులు కానీ, కాపులు కానివ్వండి, 60,000-70,000 ఓట్లు నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అవే ఎందుకు ఇవాళ తీసుకొచ్చి అరకు సెగ్మెంట్ తీసుకెళ్లి బీజేపీ ఎంపీ సెగ్మెంట్ ఇచ్చారు. అసలు ఆ బీజేపీ కమలం సభలో తెలుసా అరకు ప్రాంతంలో? ఈవెన్ వైసీపీ కూడా తెలియదు ప్రజలకి, ఏదో వైసీపీకి షెడ్యూల్ ట్రైబ్ లో బాగా పట్టుందంటే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ అలవాటు అది వైసీపీకి కన్వర్ట్ అయింది అంతే. కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ వైసీపీ కన్వర్ట్ అయింది, కానీ అంటే అసలు ప్రజలకు సింబల్స్ ఎందుకు కూడా తెలియదు. ఎలా ఉండొచ్చు పి గన్నవరంలో ఫలితం? పి గన్నవరం లాస్ట్ 15 days బిఫోర్ దాకా కూడా మన మైనస్ లో ఉన్నాము, జనసేన పార్టీ మైనస్ లో ఉన్నాం, ఈ సీటు పోతుంది అని చెప్పన్నారు సార్. కానీ నేను పి గన్నవరం, అంబాజీపేట ఆ మండలాలన్నీ కూడా నేనే పర్సనల్ గా వెళ్ళి తిరిగి వచ్చాను. అన్ని ప్రాంతాలు కూడా లాస్ట్ 1 week 10 days లో అద్భుతమైన మార్పు, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా బీసీలు, కాపులతో పాటు బీసీ సెట్టిబల్ గౌడాస్, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అందరూ వన్ సైడ్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు, మనం ఈసారి జనసేనకు చేద్దామని చెప్పన్నారు. అదే విధంగా కొంత ఎస్సీ ఓటింగ్, కొంత మా ఎమ్మెల్యే ఎండి 2 ఉంటాయి. మాల కమ్యూనిటీకి ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ చాలా మంది కొంత ఓటింగ్ డౌట్ పోయినా కూడా లాస్ట్ ఎలక్షన్ ప్యాటర్న్ లాస్ట్ నేను దగ్గరగా చూసి చేయించు పి గన్నవరం 60-70% జనసేన పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్ చేసుకునే విధానం కూడా
అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక సిస్టమేటిక్ గా ఎలక్షన్ సిస్టమేటిక్ చేసే ప్రయత్నమే చేశారు. చిన్న చిన్న ఇబ్బందులు టీడీపీకి ఇవ్వడం, వెనక్కి వెళ్తాం, మళ్ళీ టికెట్స్ ఇవ్వడం, మళ్ళీ వీళ్ళకి జనసేనకి ఇవ్వడం, ఈ డిస్టర్బెన్స్లు ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టినాయి. క్యాండిడేట్ కూడా ఎక్కువ స్పీడ్ గా ప్రచారం చేసుకుంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చాడని చెప్పని అదొకటి తీసుకొచ్చారు. కానీ లాస్ట్ 10 days లో ట్రెండ్ అనుకూలంగా మారింది. నేను వెళ్ళిన చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఊళ్ళకి వస్తే వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేయాలి. యాక్చువల్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలే ముందుకు వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో ఏర్పాట్లు చేయడం అన్ని కూడా బాగా చేశారు. 60-70% జనసేన పార్టీ ఈ గన్నవరం గెలిచి ఛాన్స్. రైట్, గన్నవరం కాస్త ఎడ్జ్ జనసేనకి ఇచ్చారు మీరు. అంటే సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే టఫ్ ఫైట్ ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి. రైట్, చూద్దాం. నెక్స్ట్ రాజోల్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 137 స్థానాల్లో గెలిచిన ఏకైక సీటు రాజోల్ నియోజకవర్గం. సో రాజోల్ నియోజకవర్గంలో గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్కి జనసేన పార్టీ నుంచి ఇక టికెట్ దక్కింది. ఎలా ఉండవచ్చు రాజోల్ ఫలితం? అంటే రాపాక మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము సిద్ధమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాపాక వరప్రసాద్. సో అప్పుడు అక్కడ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రాజోల్లో జనసేనని గెలిపిస్తాం, ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో రాపాకను ఓడిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రాజోల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రాపాక అనే వ్యక్తి తనంతా తను గెలిచినవి కాదండి, గతంలో ఎమ్మెల్యేగా చేయటం వల్ల ఎస్టీల్లో కొంత పడుతుంది. ఆ రాజోల్ నియోజకవర్గంలో గత ఎలక్షన్ 2019 ఎలక్షన్స్ అక్కడ ఉన్న టాప్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళే డబ్బులు పోగేసి ఎదురిచ్చారు ఆయనకి. కాపులు ఉండే ప్రాంతాల్లో మీరు రావద్దు, మేము చూసుకుంటాము, మీరు ఎస్సీ సెగ్మెంట్ మీరు చూసుకోండి అని చెప్పారంటే అక్కడకున్న పాత పరిచయాలతో ఎస్సీ కమ్యూనిటీ కొంత కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఈ 2-3 ఓట్ బ్యాంక్స్ కలవడం వల్ల అతను గెలవడం జరిగింది. గెలిచిన వ్యక్తి పార్టీ తరపున జాగ్రత్తగా ఉండుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చేది మంచి పొజిషన్ లో ఉంటాడు. మరి అతను ఏ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రలోభాలు ఏమో తెలియదు, కానీ అతను వెళ్ళిపోవటం, ప్రజలు స్వచ్ఛందంగా అతను డబ్బులు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా తమ జోబులో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి తన కోసం పోరాటాలు చేసి తనని గెలిపించుకున్న వ్యక్తి చివరికి ఎట్లా చేసాడు ఏంటని చెప్పని అతని మీద నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, చాలా కసిగా కోపంగా ఉన్నారు. ఈవెన్ ఆయన సొంత కొడుకు కూడా ఆయన్ని మీరు వెళ్ళిన విధానం తప్పిది, అనవసరంగా మనం పొలిటికల్ కెరీర్ పాడు చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఫాదర్ ని అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రాజోల్ సెగ్మెంట్ రాష్ట్రం అంతా జనసేన పార్టీ కొన్ని కారణాల వల్ల, అంటే ఏంటి ఎట్లా అంటే ఆ రోజు కూడా జనసేన పార్టీ వాళ్ళ పొరపాట్ల వల్ల ఓడిపోయేది కాదు. మీరు జనసేనకు ఓటేసి అది చంద్రబాబు నాయుడుకి వేసినట్టే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కొల్యూడెడ్, జనసేన టీడీపీ ఇద్దరు కొల్యూడెడ్. మీరు చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నారు, ఇప్పుడు జనసేనకి వేసారంటే అది చంద్రబాబు నాయుడుకి వేసినట్టే వద్దని చెప్పని వైసీపీ ప్రచారం చేసి వాళ్ళకు ఓటేమని అడగల నియోజకవర్గాల్లో ఇలా ప్రచారం చేశారు. దానివల్ల చాలా ఓట్ బ్యాంకు జనసేన రావాల్సిన ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మీద ఉన్న కోపం కొద్ది వైసీపీ పార్టీకి పోయింది. లేకపోతే అప్పుడే 15% ఓటింగ్ రావాలి జనసేన. ఈ యొక్క మైండ్ గేమ్ లో 2 బలమైన మదపు టేన్లు కొట్టుకుంటున్న మైండ్ గేమ్ లో జనసేన పార్టీ మధ్యలో బలైంది, ఇది ఇండివిజువల్ వెళ్ళినారు. కానీ రాజోలు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు, కోనసీమ అంటేనే చాలా చైతన్యం కసిగా ఉండేవాళ్ళు. వాళ్ళ సిస్టమేటిక్ గా అందరూ పెద్దలందరూ కలిసి ఒక పద్ధతికి ఎలక్షన్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ గౌరవాన్ని నిలబెట్టిన నియోజకవర్గం, మర్యాద నిలబెట్టిన నియోజకవర్గం. మిగతా ప్రాంతాల్లో ఉన్న కాపులు మిగతా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి రాజోలు నియోజకవర్గానికి. అలాంటి కాన్స్టిట్యూన్సీలో జనసేన పార్టీ గెలవకపోతే ఎవరు గెలుస్తారు సార్? అయితే అక్కడ వేరే క్యాండిడేట్ రాపాకి వెళ్ళిన తర్వాత వేరే క్యాండిడేట్ ఒక ఆయన పనిచేశాడు, ఎస్సీ క్యాండిడేట్ ఒక ఆయన పనిచేస్తే దాదాపు ఇవ్వాల్సింది అది వరప్రసాద్ గారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ లాస్ట్ 1 year పైనుంచే ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి పనిచేస్తున్నారు, ఆయన పక్కనే ఉంది. బహుశా మరి ఏ కారణాల వల్ల వరప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజలు కొంతమంది దానికి కొంచెం అసంతృప్తి ఎన్ని రోజులు కూడా ఉన్నారు, లోకల్ గా పనిచేసుకుంటున్న మనిషి ఉన్నాడు కదా మరి అటు ఎందుకు ఇచ్చారని పని. అయినా కూడా ఎలక్షన్ ముందుకు 20 రోజుల ముందే దాదాపుగా ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సర్దుమణిగిని అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. నేను వెళ్ళిన మన మలికీపురం ఏరియాలో ఒక పెద్ద హోటల్ ఆయన ఉన్నారు,
అది దాదాపు త్రీ స్టార్ రేటింగ్ లో ఉంటుంది ఆ హోటల్. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అంతా కూడా దుబాయ్, కువైట్ ఆ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు పనులు చేసుకుని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఆ స్టాండర్డ్ హోటల్స్ లో దిగుతారు, డబ్బులు లెక్క చేయి. ఆ మలికీపురం చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. అలాంటి ఒక హోటల్ ని ఏకంగా జనసేన పార్టీ పెద్దకాపు అంటారు ఆయన్ని. ఈ జనసేన పార్టీ పెద్దలు గారు ఏదో ఉందంటే ఆయన జనసేన పార్టీకి మొత్తం పార్టీ కార్యక్రమాల మీద అన్నిటికీ కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. భోజనాలకు కానీ, రూమ్స్ కానీ, మీటింగ్లకు కానీ, హాళ్ళు కానీ ఉచితంగా ఈ 2 నెలల్లో మీకు ఎట్లా ఇట్లా వాడుతుంది అని చెప్పి అలా స్వచ్ఛందంగా చాలా మంది స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టే డబ్బులు ఉండవు ఎస్సీ క్యాండిడేట్. అది ప్రజలే పోయినసారి లాగే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. ఇది 100% రాజులు అనేది కళ్ళు మూసుకుంటుంది. రైట్. అంటే సర్వేలు అదే చెప్తున్నా, టఫ్ ఫైట్ అని కొన్ని సర్వే సంస్థలు చెప్తూ ఉంటే డ్యామ్ షూర్ ఇక్కడ ఖచ్చితంగా దేవా వరప్రసాద్ రాజోల్లో గెలవబోతూ ఉన్నారనేది మరికొన్ని సర్వే సంస్థల అంచనా. మీ అంచనా అయితే ఈ రాజోలు మరోసారి జనసేనదే, మీ అంచనా అది. నెక్స్ట్ నిడదవోలు నియోజకవర్గం, కర్నూలు దుర్గేష్ ఆయన రాజమండ్రి రూరల్ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. 2019లో కూడా అక్కడే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, సానుభూతి ఉంది. కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి, మంచి కాప్ కమ్యూనిటీలో మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. సో అటువంటి నాయకుడికి గడ్డం శ్రీనివాస నాయుడు, ఈయన కూడా కాపే. సో ఇద్దరు కాపుల మధ్య నిడదవోలులో జరిగిన ఈ పోరులో ఫలితం ఏ రకంగా ఉండబోతోంది, మీ అంచనా ఏంటి దాసరామ్ గారు? కందుల దుర్గేష్ గారు ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజకీయంగా మంచి కుటుంబం అండి, పెద్ద పేరున్న కుటుంబం. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో బలమైన పట్టుకున్న వ్యక్తి. నాట్ ఓన్లీ ఈస్ట్ గోదావరి రాజమండ్రి సెగ్మెంటే కాకుండా ఆయన ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీకి కూడా నిలబడ్డారు. ఆ ఎంపీ సెగ్మెంట్ లోకి ఇవి వస్తాయి, ఏవి కోవూరు, నిడదవోలు, కొన్ని ఏరియాస్ రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ లోకి వస్తాయి. అందువల్ల ఈ ప్రాంతాలతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్న ఎంపీగా నిలబడటం వలన ఆయన పోయినసారి రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా ఆయన గెలవాలి. అక్కడ ఏమైందంటే వైసీపీ పార్టీ తరఫున ఆకుల వీర్రాజు గారు అని చెప్పి కాంగ్రెస్ పెద్ద ఒక ఆయన్ని వైసీపీ నిలబడితే ఇద్దరు కలిసి కొట్టుకోని హోరాహోరీగా కొట్టుకోరు. ఒక్కొక్కరు 50,000 ఓట్లు 60,000 ఓట్లు వచ్చి 60,000 ఓట్లు కాపు కులం మిగతాలు చీల్చుకుంటే కొద్దిగా ఓట్ల తేడాతో బుచ్చి చౌదరి గారు బయటపడ్డారు. అంతేగాని అక్కడ చౌదరి కమ్యూనిటీ వాళ్ళు 100 కుటుంబాలు కూడా ఉండరు ఆ ప్రాంతాల్లో, అనేవి వాళ్ళకేం పట్టేం లేదు. ఇద్దరు కాపులు 60,000 ఓట్లు కొట్టుకుంటే జనసేన, వైసీపీ, టీడీపీ పార్టీ క్యాండిడేట్ బయటపడ్డారు. అది జరిగిన ఎలక్షన్ పోయినసారి. ఇది మళ్ళీ ఈసారి ఎందుకంటే అత్యధిక జనాభా కాపులు డిబెట్ రాజమండ్రి రోడ్, కడియంలంకలో, అన్ని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా, ధవళేశ్వరి ఈ ప్రాంతాలను కూడా ఆ కోణంలో ఆయనకే టికెట్ వస్తుందని చెప్పని అనుకున్నారు. టీడీపీ వాళ్ళు తెలివిగా ఏమన్నారంటే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరింటే వాళ్ళకి, సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే జనసేన ఒకటే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజోలు ఒకటే కదా, మిగతా వాళ్ళకి అనుకోరు, ఇది ఒక్కటి తప్ప మిగతా వాళ్ళకి అనుకోరు, అందుకని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కదిలించకూడదండి అని అన్నారు. సో అది బుచ్చి చౌదరి గారి స్పర్దేశంలో వదులుకోవడం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ లో వైసీపీ తరఫున ఆల్రెడీ బీసీకి ఇచ్చేసారు సెట్టిగొల్చి ఆ ఏరియా, అయినా కూడా ఆయనకి వేరే ఇచ్చి రాజమండ్రి రూరల్ మీకు ఇస్తాను వైసీపీ తరఫున తీసుకోండి అని చెప్పినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అతను వైసీపీకి వెళ్ళలేదు. మొన్న రాజమండ్రి రూరల్ జనసేన ఇవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేసినా కూడా వెళ్ళలేదు. పార్టీకి లాయల్ గా ఉన్నారు. నిడదవోలులో నిలబడమంటే నిడదవోలులో నిలబడ్డారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వీళ్ళందరూ అక్కడ ఉన్న నిడదవోలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గోదావరి నది ఒడ్డు ఇసుక రీచ్లు ఉన్నాయి అక్కడ, అన్ని వేల కోట్ల రూపాయల ఇసుక దందా నడుస్తుంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే టికెట్ బయటికి ఎవరికో ఇవ్వటం ఎవరికి ఇష్టం. అందువల్ల అక్కడున్న కమ్మ సామాజిక వర్గం కొంతమంది వాళ్ళు దీన్ని విభేదించారు. ఆయన ఇక్కడ కమ్మాస్కే ఇవ్వండి అది అని చెప్పని. అది చంద్రబాబు నాయుడు గారు లేదు, నిడదవోలు ఇస్తున్నాము అవసరం చెయ్యండి అని చెప్పని అన్నారు. మొదట్లో కమ్మ సామాజిక వర్గం, టీడీపీ 2 గ్రూపులు ఉన్నారు, విభేదించుకున్నారు. కానీ చివరిలో వాళ్ళు కూడా సానుకూలమై, అంటే సానుకూలమైన కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ ఇసుక రీచుల్లో చేతులు పెట్టకూడదు, ఇక్కడ ఉండే వేరే కలెక్షన్స్ లో వాటిల్లో మీరేం అడగకూడదు. అంటే ఎవరు తాతగారు జాగీర్ అయిపోయింది, పాత జాగీర్లు అయిపోయినాయి. ఎవరు వాడు అతిపెద్ద జాతులకు ఉన్న బీసీఎస్సీ కాపు కులాలలో నిధులు పోవటం వల్ల మైనారిటీకి ఉన్న వర్గాలు పంచుకున్నారు. నియోజకవర్గాలు జగ్గారెడ్డి గారు, రావులపాలెం గారు ఇసుక కొన్ని వేల కోట్ల దందా ఇట్లా ఎవరు పంచుకున్నారు. ఈయన కొన్ని షరతులు పెట్టారు, కొన్ని విషయాలు నువ్వు వేలు పెట్టకూడదు, అట్లయితే నీకు సహకరిస్తానని చెప్పని. రెండోది నిడదవోలులో నిలబడ్డ జిఎస్ రావు గారు అబ్బాయి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, చంద్రవాడ కృష్ణమూర్తి గారు అల్లుడు, అతను మంచివి సౌమ్యుడు,
అంటే పబ్లిక్ రిలేషన్స్ పబ్లిక్ తో మాట్లాడటం కుదరదు, కానీ ఈ ఇసుకలో డబ్బులు తిట్టడం కానీ, వేరే సెటిల్మెంట్స్ చేయడం కానీ, ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటి వాతావరణం లేదు. సౌమ్యుడిగా మంచి పేరుంది, కరప్షన్ ఇట్లాంటివి లేవని మంచి పేరుంది. మోర్ ఓవర్ జిఎస్ రావు గారు వాళ్ళ ఫాదర్ కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేశారు, గౌరవ మర్యాద ఉంది. అలా వచ్చిన మనిషి అయినా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఈయన పాపం దుర్గేష్ గారు ఇబ్బంది పడతారు అనుకున్నాను, కానీ జిఎస్ రావు గారు అబ్బాయితో శ్రీనివాస్ గారితో వచ్చిన ఇబ్బంది, శ్రీనివాస్ నాయుడుతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే జనాలు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవటం కానీ, కొత్త జాతర మాట్లాడటం కానీ ఇవి లేవు. ఆ జిల్లాలో మర్యాద కోరుతున్నారు. ఆ వాతావరణం అది లేకపోవడం వల్ల ప్రజలు కొంత డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. ఈయన దుర్గేష్ గారు పబ్లిక్ రిలేషన్స్ లో ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటాం, అందరినీ లౌకికంగా కలుపుకోవటం, గతంలో పరిచయాలు ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నిలబడటం వల్ల ఈ సెగ్మెంట్స్ తో పరిచయాలు ఉంటాం. దానివల్ల దాదాపు ఆయనకు 15-20 రోజుల ముందే నియోజకవర్గంతో కూడా చాలా ఫేవర్ గా మారిందని టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా ఆయన అందరినీ సమన్వయం చేసుకున్నాడు, గొడవలు లేకుండా అందరినీ కూడా. వాళ్ళ ఏదో గ్రూప్ నుండి గొడవలు ఉన్నా వాళ్ళందరూ కూడా అందరూ వెళ్ళాము, ఎస్టీబీసీలతో పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టాము. అందరినీ సానుకూలం చేసుకున్నాడు. టఫ్ ఫైట్ ఇబ్బంది గట్టి ఫైట్ ఉంటుందని అంటున్నారే కానీ 80%, 90% కన్నుల దుర్గేష్ గారు ఈసారి ఎమ్మెల్యే. దాసరావు గారు మీరు చెప్తున్నట్టుగా మెజారిటీ సర్వే సంస్థలు కన్నుల దుర్గేష్ వైపే అక్కడ మొగ్గు చూపుతున్న పరిస్థితి. అక్కడ నిడదవోలు నల్లేరు మీద నడక జనసేన పార్టీకి అనేది అంచనా, ప్రస్తుతానికి ఉన్న అంచనా అది. ఇంకో 5 రోజులు వెయిట్ చేయాలి వాస్తవంగా ఏం నిజమైన ఫలితం రావాలంటే. నెక్స్ట్ తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్, ఇద్దరు మీ కాపులే. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరినైనా విమర్శించడానికి, అంటే పార్టీ నమ్ముకున్న పార్టీ ఎదుగుదల కోసం, నమ్ముకున్న జనాల కోసం ఆయన ఏదైనా చేయడానికి ఆయన సిద్ధమవుతూ ఉంటారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత ఆర్థికంగా చితికిపోయారనేది మీకు వ్యక్తిగతంగా కూడా తెలిసే ఉంటుంది. అటువంటి వ్యక్తి మీకోసం, అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే తాడేపల్లిగూడెం సీటును కూడా నేను త్యాగం చేస్తాను అని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి. ఆయనకు టికెట్ వస్తుందా లేదా అంటే మొత్తం జన సైనికులు కాపు కమ్యూనిటీ కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధం అయ్యారు. అంటే అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో ఆయనకి కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు కూడా కాపులే. ఎలా జరిగింది ఎన్నికలు, ఎలా జరిగే ఫలితం ఏ రకంగా ఉండొచ్చు? దాసరామ్ గారు. ఈయన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి సార్, లోపల బయటకే ఉండదు, అందరితో మంచిగా ఉంటాడు, వేరే ఎవరితో గొడవలు ఉండవు, తప్పుడు విధానాలు తప్పుడు పనులే ఉండవు. గతంలో టీడీపీలో మున్సిపల్ చైర్మన్ చేశాడు, మన జనసేనకు వచ్చాడు. 2019 ఎలక్షన్స్ లో గెలుస్తామా లేదో అని కూడా చూసుకోకుండా ఎంత ఖర్చు కూడా వెనకాడకుండా ఆ రోజుల్లోనే 10 కోట్ల 20 కోట్ల పైన 6 ప్రాపర్టీస్ అమ్మి తీసుకొచ్చి పెట్టి కష్టపడ్డాడు. వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి ప్రభుత్వంలో మనం జనసేన తరఫున వెళ్దామని. అది మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి, పార్టీ పరంగా అనేక ఇబ్బందులు డిస్టర్బెన్స్ వచ్చినాయి, చాలా మంది ఇబ్బంది కూడా పెట్టారు ఆయన. ఆయన పార్టీకి లాయల్ గా ఉంటాం, పార్టీని సంబంధించి ఎవరన్నా విమర్శించినా, ఏదన్నా అవమానపరిచిగా బిహేవ్ చేసినా ఎక్కడ వెనక్కి తగ్గేవాడు కాదు. మిగతా వాళ్ళు మనకెందుకు అనుకున్న పరిస్థితుల్లో అతను ఎంత దాకైనా ముందుకు వెళ్ళేవాడు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సందర్భాలు చెప్పారు, నేనే గెలిచి ఎమ్మెల్యే వాళ్ళ కోరిక నాకేం లేదు సార్, తాడేపల్లి కూడా మనకు మంచి సెగ్మెంట్ 50-60 వేల కాపులు ఉన్నాయి, మిగతా కులాలు కూడా మనకు అనుకూలం ఉన్నాయి, మీరు పిఠాపురం లేకపోతే ఈ తాడేపల్లి కూడా నిలబడండి, మేము దగ్గరుండి మీకు చేస్తామని చెప్పని అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆఫర్ చేశారు. చూద్దాంలేండి పవన్ కళ్యాణ్, మీరు పని చేసుకోండి జాగ్రత్తగా, తర్వాత చూద్దాంలేండి అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన 5 సంవత్సరాల నుంచి పబ్లిక్ లో ఉన్నాడు. సంవత్సరానికి ఏదో ప్రాపర్టీ అమ్మేసుకోవటం ఉందండి, వ్యాపారాలు చేయట్లేదు. ఈ మధ్యకాలంలో వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు. గత టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో తనకు రావాల్సిన డబ్బు కోట్ల రూపాయల డబ్బులు ఆపేసి ఏ పార్టీ రూలింగ్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి అతన్ని డబ్బులు చేతి కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాపర్టీలు అమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా చేశాడు. జిల్లా వారికి కూడా ఎక్కడన్నా కార్యక్రమాలు ఉన్నా కూడా పోయి తనతో అందరితో పాటు వెళ్ళి పనిచేయటం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతలో ఉత్సాహం నింపడం, ఇట్లా ఎక్కడ ఏ డిబేట్ ఉన్నా కూడా ఇట్లా పార్టిసిపేట్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తిత్వం. అతను ఆయనకి టికెట్ ఇచ్చాడు, మొదటి నుంచి పని చేసుకుంటున్నాడు కాబట్టి కొత్తగా ఆయన అక్కడ పోయి కొత్తగా ఎక్సర్సైజ్ చేసేది ఏం లేదు. మొదటి నుంచి ఓడిపోయిన రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా పని చేసుకుంటున్నాడు. కొట్టు సత్యనారాయణ గారితో కొన్ని ఉన్న ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ రిసీవింగ్ సరిగ్గా ఉండదు, ఆయన కట్ స్ట్రాంగ్ అని చెప్పుకుంటుంటారు. అయితే
అతను దేవాదాయ శాఖ మంత్రిగా ₹1 ఎక్కడ అది గొప్ప విషయం. ఆయన కృషి వచ్చినా కానీ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ఇంత కరప్షన్ నిండిపోతున్న పరిస్థితుల్లో తను దేవాదాయ శాఖలో ఎక్కడ రూపాయలు పెట్టుకోలేదు. అతను రాజకీయ పరమైన ఆర్థిక మూలాలన్నీ కూడా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా బెంగళూరులో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాడు ఆయన మొన్న ఎలక్షన్స్ కూడా ఆయనే వచ్చి కూర్చొని ఊర్లో ఉన్న అన్ని రాజకీయ నాయకులు పిలిపించి ఫైనాన్షియల్ వాళ్ళందరూ కూడా అమౌంట్ ఇచ్చి డబ్బుకి ఫిక్స్డ్ గా ఖర్చు పెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళ బ్రదరే వచ్చి నిలబడి చూసుకున్నాడు. అయినా కూడా దానికి ధీటుగా ఈయన కూడా ఫైనాన్షియల్ గా ఖర్చు జాబ్ చేసుకున్నాడు. అక్కడ ప్రజలు మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ కి మనం గెలిపించాలా, కష్టపడుతున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఇతర మనం గెలిపించాలని ప్రజలు ఒక నిర్ణయంలోకి వచ్చాడు. కాబట్టి తాడేపల్లి గూడెం అనేది చాలా ఈజీగా జనసేన పార్టీ గెలిచింది. రైట్ సార్. దాసరామ్ గారు, మీరు చెప్తున్నట్టుగా అక్కడ మొదట్లో వలవల బాబ్జీ తనకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ఫస్ట్లో సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేసిన తర్వాత కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వలవల బాబ్జీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం ఇదంతా అయిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈయనకి ట్రాన్స్ఫర్ అయిందనేది అక్కడ జరుగుతున్న ప్రచారం. దాంతోపాటుగా బీజేపీ కూడా ఎంతో కొంత అక్కడ ఉంది. ఎందుకంటే పైడికొండల మాణిక్యాలరావు గారు గతంలో శ్రీనివాస్ వర్మ గారు సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్. అంటే బహుశా ఆ పార్టీలో బీజేపీలో ఉన్న సొంత పార్టీ మనుషుల్లో ఆయన ఒకడే అనుకో. అలా వచ్చి ఒకరిద్దరు టికెట్లు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన నరసాపురం పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు, కానీ ఖర్చు పెద్దగా పెట్టినట్టుగా నేను ఎక్కడ వినలా. అంతమంది ఉన్న రఘురామరాజు కానివ్వండి, అంతమంది గోకరాజు గంగరాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంత డబ్బులు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ డబ్బులు ఇవ్వటాలు చేయటం ఏది జరిగింది గతంలో. ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు డబ్బులు ఫైనాన్షియల్ గా మిగతా ఇచ్చారు చేశారు, నేనైతే అనుకోను. కానీ ఆ బీజేపీ పార్టీ కూడా బాగా సానుకూలంగానే ఉంది. ముంగుటూరును తాడేపల్లి కూడా బీజేపీ ఎంపీ సెగ్మెంట్ కి అనుకూలంగానే. అదే ఆ సపోర్ట్తో ప్రజెంట్ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత అండ్ కోటి సత్యనారాయణ మీద వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి అనుకూలించే అంశాలు. అక్కడ ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారన్నదే అంచనా. అందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు, అన్ని సర్వేలు కూడా అవే చెప్తూ ఉన్న పరిస్థితి. తాడేపల్లిగూడెం జనసేనదే. నెక్స్ట్ నర్సాపురం నియోజకవర్గం. బొమ్మిడి నాయకర్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానానికి పరిమితమయ్యారు. జస్ట్ ఒక 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి. అప్పుడు ముదునూరి ప్రసాద్ రాజుకి మీ కొత్తపల్లి సుబ్బారాయుడు సపోర్ట్ చేశారు, ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత ఈసారికి మీరు ప్రసాద్ రాజుకి చేయండి, తర్వాత 2024 ఎన్నికల్లో చూసుకుందామని చెప్పి వాళ్ళు మాటిస్తే జగన్ మాటిచ్చారట. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు. కానీ ఆ తర్వాత ప్రసాద్ రాజు ఇంటెన్షనల్గా కొత్తపల్లిని తొక్కేయడానికి ప్రయత్నం చేయడంతో నేను నీకు మద్దతు ఇచ్చి తప్పు చేశానని చెప్పి ఒక సమావేశంలో చెప్పుతూనే కొట్టుకున్న పరిస్థితి కొత్తపల్లి సుబ్బారాయుడు, మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి టికెట్ ఇవ్వడం కుదరదన్నారు. ఆయన ఒప్పుకుని మనస్ఫూర్తిగా బొమ్మిడి నాయకర్కి సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్కి హామీ ఇచ్చారనేది ప్రచారం. సో ఈసారి అక్కడ బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి జనసేన నాయకులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి. మీరు క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించారు కాబట్టి అక్కడ ఫలితం ఏ రకంగా ఉండవచ్చు నర్సాపురంలో? ఆయన బొమ్మిడి నారాయణ నాయక్ ఆయన పేరు. మత్స్యకారులు నర్సాపురం వచ్చే ఒక విషయం ఏంటంటే ఇక్కడ రాజులు మత్స్యకారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ లైమ్ లైట్ లోకి వచ్చారు. కానీ వాస్తవానికి నర్సాపురం ఎమ్మెల్యే సెగ్మెంట్ కాపుంది. స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఆ సెగ్మెంట్ కాపుంది. కాపులు కాకుండా ఎవరికైనా ఇచ్చినా కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా సహకరించారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఏరియా, ఎందుకంటే అత్యధిక జనాభాగా కాపులు ఉన్నారు. మాకు వదిలేసి వేరే ఇంకోసారి ఇచ్చుకోవచ్చు కదా అంటారు. వేరే ఇచ్చుకోండి సార్, మీ ఉన్న చోట కాపులు బలంగా ఉన్న చోట మా సీట్ కూడా తీసేస్తారు ఏంటని చెప్పని గతంలో ఇష్యూస్ జరిగింది. పోయినసారి జనసేన పార్టీ మత్స్యకారులకు ఇవ్వాలని బొమ్మిడి నాయకర్కి ఇస్తే అక్కడ లోకల్కి ఇదే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చే మనకు ఆ గెలుపుకి కొద్దిగా ఆయన మంచి ఓట్లు వచ్చినాయి. 2019 కూడా మంచి ఓట్లు వచ్చినాయి. ఇక అదే ఆ జనాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, కాపు వర్గాన్ని మిగతా సీనియర్ నాయకులు కోఆర్డినేట్ చేసుకోవటం ఫెయిల్ అవటం వల్ల ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వారు సీనియర్ మోస్ట్, ఆ ప్రాంతంలో సీనియర్ మోస్ట్ పెద్ద ఆయన తలుచుకుంటే ఏ రాజకీయ అక్కడ ఎట్లాంటి రాజకీయ చక్రం చెప్పగలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన
ఆయన మోరల్ సపోర్ట్ కూడా ఎక్కడ ఆయన విభేదాలు లేవు, ఆయన పాజిటివ్ గా ముందుకు వచ్చారు. అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న కాపు వర్గాల వాళ్ళందరూ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా చెప్పాము అందరూ కూర్చోబెట్టి, ఆయన ఇది మీరు ఎక్కువ ఉన్నారు టికెట్ మీకు ఇస్తే అది బీసీ కులాలకు ఎక్కడ ఇవ్వాలి, మనం సామాజిక న్యాయం పాటిస్తున్నాం కదా, అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అనేది ప్రయత్నం జరుగుతుంది ప్రజారాజ్య పార్టీ దగ్గర నుంచి. ఆ ప్రయత్నంలో భాగంగా మరి మత్స్యకారులకి వాళ్ళందరినీ కూడా మనం చూసుకోవాలి అని చెప్పని అనటం వల్ల ప్రజలు కూడా సరేనండి అని పాజిటివ్ గా వచ్చారు. అక్కడ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి నాయకులు, అందరితో పాజిటివ్ గా ఉండే మనిషే. ఈసారి మాత్రం ప్రజలందరూ కూడా ఆయనకి నర్సాపురం సెగ్మెంట్ లో అందరూ అద్భుతంగా ఫైనాన్షియల్ గా ఖర్చు ఎంత పెట్టారు, ఎంత చేశారు పక్కన పెట్టండి, కానీ అటు నర్సాపురం ఎంపీ బీజేపీ ఎంపీ సెగ్మెంట్ శ్రీనివాస్ వర్మ గారికి, ఇక్కడ ఎమ్మెల్యేగా మత్స్యకార కమ్యూనిటీకి వచ్చిన బొమ్మిడి నాయకర్ గారికి, అటు జనసేన బీజేపీకి అక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో మెజారిటీతో ఓట్లు వేసి వాళ్ళు గెలిచారు. రైట్, నర్సాపురం జనసేనదే, అది మీ అంచనా? సర్వే సంస్థలు కూడా మెజారిటీ సర్వే సంస్థలు ఇదే చెప్తున్న పరిస్థితి. జనసేన పార్టీ ఖచ్చితంగా గెలవగలిగే ఒక 5-6 స్థానాల్లో నర్సాపురం కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం. అసలు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి 2వ స్థానానికి పరిమితం అయ్యారు. అప్పుడు 3వ స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ఆల్రెడీ. సో గ్రంథి శ్రీనివాస్ ఆయన కూడా మీ సామాజిక వర్గమే. సో ఎలా ఉండొచ్చు ఇక్కడ భీమవరంలో? భీమవరం పోయినసారి కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడటం తప్పండి. అక్కడ 10 కోట్ల ఆస్తున్నోడు కూడా బయటకు వచ్చి నా ఇంటి డబ్బులు ఇవ్వలేదు అని అడుగుతారు ఎలక్షన్ అప్పుడు. ప్రతి ఇంటికి పెళ్లి కార్డు పంచినట్టు అలవాటు అయిపోయింది భీమవరం ప్రాంతాలు. తలుపు హరిశ్చంద్ర ప్రసాద్ అలవాటు చేశాడు ఓటుకి డబ్బులు అనేది. 5 రూపాయలతో మొదలు పెట్టింది, ఈ రోజు వేలల్లో. అది ఆ కల్చర్ ఉన్న చోట ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. రెండోది, ఈయన పులపర్తి రామాంజనేయులు టీడీపీ పార్టీ, ఆయన రాజుల కమ్యూనిటీతో బాగా అత్యంత క్లోజ్ గా ఉంటాడు. ఆయన కాపులతో కంటే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఆయన్ని ఎన్నోసార్లు బతిలాడి చెప్పారు, అయ్యా నువ్వు ఎలాగూ గెలవు, తాటి కొలపోడుగా తను సీఎం అభ్యర్థి, అతను అక్కడ కంటెస్ట్ చేస్తాడు, కొంత సైలెంట్ అయిపోవాలంటే లేదు 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 చంద్రబాబు నాయుడు గారికి నుంచోబెట్టడం అలవాటు లేదు. పోయినసారి డాక్టర్ బాబ్జీ గారిని పాలకొల్లో చిరంజీవి గారి మీద నుంచోబెట్టి బలవంతంగా, మేము నిలబడమన్నా కూడా బలవంతంగా నుంచోబెట్టి 30-40 వేల ఓట్లు చీల్పించారు డాక్టర్ బాబ్జీ గారు వచ్చారు డాక్టర్ గారి చేత. దానివల్ల ఆయన పాలకొల్లు ఓడిపోవడం జరిగింది. లోతు కలిసి తెలుస్తాయి. టాప్ 2 ఓట్లు 2 బలమైన వ్యక్తుల మధ్య చీలిపోతే 3వ వ్యక్తి బయటపడతాడు. అట్లా జరిగింది పాలకొల్లు. అదే విధంగా ఇక్కడ కూడా అయ్యా నువ్వు కొంచెం సైలెంట్ అయిపో, కొంచెం నిదానం అయిపో అని చెప్పి అన్నా కూడా ఊరుకోకుండా ఈ రామాంజనేయులు గారు 10 కోట్లు 30 కోట్లు పెట్టి ఆ రోజు ఎలక్షన్ చేశాడు. ఆయన 30-40 వేల ఓట్లు పైన తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ ఓట్ బ్యాంక్స్ అని ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్ బ్యాంక్స్, ఎస్సీ ఓటింగ్, మిగతా ఓటింగ్ అన్ని కూడా కన్సల్టేట్ అయ్యి గ్రంథి శ్రీనివాస్ కి. వీరిద్దరేమో మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా హిందుత్వ ఓట్ బ్యాంక్, మిగతా ఓట్ బ్యాంక్స్ అంతా కూడా టీడీపీ జనసేన ఇద్దరు కలిసి చీల్చుకోవటం, ఇద్దరు చీల్చుకున్నారు. అంటే వైసీపీ బయటపడింది, గ్రంథి శ్రీనివాస్ బయట. పోయినసారి జరిగింది అదే. ఈసారి గ్రంథి శ్రీను గారు సహజంగా ఆవేశపడ్డు. అతను కూడా అంతే. వాళ్ళ బ్రదరు ఈ మన ప్రాన్ కల్చర్, మిగతా ఎక్స్పోర్ట్స్ వీటన్నింటిలో చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు చెన్నై. వాళ్ళ ఆర్థిక మూలాలన్నీ కూడా మొదటి నుంచి నిలబడి సపోర్ట్ చేస్తుంటారు. ఈయన కొంచెం ఆవేశపడు, స్ట్రైట్ ఉంటాడు. చాలా మంది మధ్య ఈ జనసేన మిగతా పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల స్థానికంగా ప్రజల్లో చాలా వ్యతిరేకం. ఆయన మీద గతంలో కూడా ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అయినా గెలిపించారు. ఆయన మళ్ళీ అదే అలవాటు, పాత పద్ధతినే మళ్ళీ మరి పార్టీ పెద్దలు ప్రోత్బలం ఏమో తెలియదు, కానీ ఆయన ఎవరైనా లోకల్ బాడీస్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేయటం వల్ల ఆయన మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు చోనిష్ అక్కడ నిలబడదాం అనుకున్న వ్యక్తి కూడా ఎందుకు డ్రాప్ అయ్యారో తెలీదు. మరి టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్న రామాంజనేయులు గారు జనసేనకు వచ్చి ఎందుకు టికెట్ తీసుకున్నారో కూడా తెలియదు. అదే మరి అది మనకు తెలియదు. అది తీసుకున్నదే తక్కువ స్థానాలు, మళ్ళీ సంఖ్యాపరంగా చూపించడానికి తీసుకొచ్చి వాళ్ళ పార్టీ మనుషులు ఇక్కడ బీఫారాలు ఇచ్చారు తీసుకొచ్చి. అది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటానికి కారణమైన వ్యక్తి. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అడుగుతున్నా నేను. పులపర్తి రామాంజనేయులు గారు ఏ పార్టీ అంటే తక్కువని ఎవరైనా ఏం చెప్తారు, టీడీపీ అనే చెప్తారు. టెక్నికల్గా ఆయన జనసేన కండువా కప్పుకుని జనసేన పార్టీ బీ ఫామ్ మీద గెలిచారు. గెలిస్తే ఆయన జనసేన ఎమ్మెల్యే అవుతారు టెక్నికల్గా మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు మనిషిగానే కన్సిడర్ చేయాలి కదా ఆయన్ని. రేపన్న రోజు ఏదైనా డిమాండ్ చేయాల్సి వస్తే ఎవరి వైపు నిలబడతారు అనే క్వశ్చన్ కూడా కొంతమంది వేసుకుంటూ ఉన్న పరిస్థితి.
అవనగడ్డలో మండల బుద్ధప్రసాద్, ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. చెప్పండి. 21 మందిలో 15 మంది టీడీపీ పార్టీ ఫేవర్ వాళ్ళు వేస్తారు. వాళ్ళు పైకి ఎట్లా కనపడ్డా కూడా లోపల ఉంటున్నారు వాళ్ళు టీడీపీ పార్టీ సింపథైజర్లు. అంతే. ఎవరు ఎన్ని చెప్పి ఎన్ని చేసినా కూడా అంటే అక్కడ టికెట్ దొరకలేదు కాబట్టి టీడీపీలో అంటే ఆ పార్టీలు అంతే అధికారం అనుభవించిన లోకల్ పార్టీలు ఎవరు కూడా ఇంకో పార్టీలకు అవకాశాలు ఇవ్వచ్చు. సీట్లు ఇచ్చినట్టు ఇస్తారు, వాళ్ళ మనుషులు తీసుకొచ్చి పెడతారు. లేకపోతే రేపు మా పార్టీ తరపున ఓట్లు మీకు యాడము, ఓడిపోతే మమ్మల్ని అడగద్దు, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు. బీజేపీ పార్టీలో నిలబడ్డ వాళ్ళంతా ఎవరు బీజేపీ పార్టీ వల్ల. కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనుకున్నారు. అంతవరకు సక్సెస్ అయ్యారు, దాన్ని సంతోషించి కామ్గుంటమే. జరిగే పరిణామాలకు ఎవరు భద్రంగా ఓ చేతిలో ఉండవు. కొన్ని అంతే అట్లాగే ఉంటాయి. అయితే భీమవరం మాత్రం అది నంది శ్రీనివాస్ ఉంటాయి ఫైట్, బలమైన ఫైట్, ఖర్చు అన్ని బాగానే చేశారు. ఈయన రామాంజనేయులు గారు గతంలో 2 సార్లు గెలుచున్నాడు. ఆయనకి అన్ని చోట్ల పట్టుంది. ముఖ్యంగా ఆపుల కంటే రాజులతో బాగా సాధించి ఉంది ఆయనకి వ్యాపారాల సంబంధాలు. వాళ్ళందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఈజీ కేక్ పాక్. ఆయన భీమవరం గెలవడం చాలా అవలేలుగా గెలిచారు. రైట్. భీమవరం జనసేనది. రైట్. నెక్స్ట్ ఉంగుటూరు నియోజకవర్గం. ఇక్కడ పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబు మీ సామాజిక వర్గం, అండ్ పచ్చమట్ల ధర్మరాజు. మీ బంధువా వాసుబాబు గారు? ఓకే. అండ్ పచ్చమట్ల ధర్మరాజు. ఎలా ఉండవచ్చు ఇక్కడ పోటీ? సార్ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి అక్కడ ఇన్ఛార్జ్ గా ఎవరు లేరు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీతో వల్లే బాధ్యత తీసుకుని, ఎందుకంటే అది కాపుల కాన్స్టిట్యున్సీ, రాజులు ఎవరితో కాదు. వట్టి వసంత కుమార్ గారు ఉంటాయి. వట్టి వసంత కుమార్ గారు కూడా టెక్నికల్ గా కూడా కాపులే మొదటి నుంచి ఎమ్మెల్యే. వట్టి వసంత కుమార్ గారు అందరూ కూడా కాపులే అక్కడ ఎమ్మెల్యేలు మొదటి నుంచి కూడా ఎక్కువ శాతం కూడా. అక్కడ ఇన్ఛార్జ్ గా ఎవరు లేదు అని చెప్పన్నప్పుడు ధర్మరాజు గారు నేను బాధ్యత, ఆయన ఫిష్ ఎక్స్పోర్ట్స్ సార్, మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో బాగుంటాడు, రాజుల కమ్యూనిటీ. నేను బాధ్యత తీసుకుంటాను, నాకు ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వాలని ఏం కాదు, నేను పార్టీ తరపున పనిచేస్తాను. ఎలక్షన్ రోజున ఉన్న అవకాశాన్ని బట్టి, అప్పుడున్న అలయన్స్ ఈక్వేషన్స్ బట్టి అవకాశం ఉంటే చూడండి అని చెప్పని మొదట్లో చెప్పాడు ఆయన. అది మన బొలిశెట్టి గారు మిగతా వాళ్ళు, బొలిశెట్టి శ్రీనివాస్ మిగతా వాళ్ళు ప్రమోట్ చేశారు ఆయన ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి. ఆ విధంగా ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి పని చేసుకోవటం, ప్రతి చోట ప్రతి ఏరియాలో అర్థం కలుపుకోవటం, పని చేసుకోవటం, పార్టీ సంబంధించిన బ్యానర్లు ఇచ్చడం, ఇన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. మరి అది పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రాజులు కమ్యూనిటీ నుంచి అన్ని కులాలను కూడా పరిగణలో తీసుకోవాలి కదా, అన్ని కులాలకి ఇచ్చారా లేదా చూసుకోవాలి. కాబట్టి మరి కాస్ట్ ఈక్వేషన్స్ లో చూస్తున్నారు ఎట్లా ఇచ్చారు. కానీ మొదట్లో నియోజకవర్గంలో చాలా ఎదురు తిరిగారు. కాపుల నియోజకవర్గంలో రాజులు తీసుకొచ్చి అంటగట్టేరింది. ఇంకెవరు కానీ ఇక్కడ పుప్పాల శ్రీనివాస్ అని వాసుబాబు బ్రదరే, అతను మొదటి నుంచి జనసేనకు వస్తానన్నాడు. కానీ చివరి దిశలో ఆయన ఏందో మరి వెనక్కి ముందుకు ఊగాడు ఆయన. అది ప్రజలు కొంత ఇదేంటి కాపులు చూస్తే బాగుండేది కదా అని చెప్పని ప్రజలకు అసంతృప్తి వచ్చింది. కానీ వాసుబాబు గారు చాలా సౌమ్యుడు, మామూలుగా అయితే చాలా మంచి వ్యక్తి, అందరితో బాగుంటాడు. అట్లాంటి వాసు గారు మరి ఆ పార్టీ ప్రభావమో పార్టీ ప్రోద్బలమో తెలియదు, కానీ అందరితో గొడవలు, కాంట్రవర్సీస్, తనతో గట్టిగా మాట్లాడాలని ఇబ్బంది పెట్టాలు, ఇవన్నీ కూడా చాలా అతనికి బాగా దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు కూడా అతనికి దూరం అయిపోయి, ఎదురు తిరిగి అతను దూరం అయిపోయి ఈ రోజున జనసేన పార్టీకి పనిచేశారు ఊటూరు కాన్స్టిట్యున్సీ. సో ఈ లాస్ట్ 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల్లో ఊటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆయన రాజుల కమ్యూనిటీ వచ్చిన ధర్మరాజు గారిని ఓన్ చేసుకున్నారు. ఈయన కూడా ఆయన ఎలక్షన్ వరకు ఆయన జాగ్రత్తగా అన్ని ఏరియాస్ లో తిరగటం, అందరూ పెద్దలందరినీ కూడా కమ్యూనిటీ పెద్దలందరూ కలుపుకోవటం, కాన్స్టిట్యున్సీ జాగ్రత్త పోరాటం చేసుకోవడం, ఎన్ని చేశారు. కాబట్టి అసలు టఫ్ అయితే వాసుబాబు ఇచ్చి టఫ్ అయితే, కానీ వాళ్ళ చేతుల్లో చేసుకుంది 5 ఏళ్లలో వాళ్ళ చేతుల్లో వాళ్ళు చేసుకున్న పొరపాట్ల వల్ల వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది, ధర్మరాజు గారే గెలుస్తుంది. రైట్. మీ అంచనా ప్రకారం అక్కడ జనసేన గెలుస్తుంది అని చెప్పి, బంధువు అయినా మీరు ఆయనకి ఎడ్డి చూపించలేదు. వాస్తవంగా అక్కడ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించారు కాబట్టి వాస్తవం మీరు అనుకున్నది, మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి బీజేపీ నర్సాపురం, ఉంగుటూరు కూడా నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ వస్తుంది దాదాపుగా. అక్కడ ఈవెన్ బీజేపీ కూడా ఎంపీ కూడా మంచి ఓట్లు, బ్రహ్మాండమైన ఓట్లే వస్తాయి.
రైట్. అంటే కొన్ని సర్వే సంస్థలు అక్కడ వైసీపీది ఉంగుటూరు అని చెప్తున్న పరిస్థితి, మరోసారి వాసుబాబు అంటే వాళ్ళు వాస్తవానికి చెప్తారండి. నేను చెప్తున్నాను కదా, కాపు కాన్స్టిట్యున్సీని తీసుకెళ్లి రాజులకు అప్పచెప్పితే సర్వేలో అట్లాగే కనపడుతుంది. రైట్. కానీ పుప్పాల వాసు గారు ప్రజలందరూ ఆదరించి గెలిపించిన వ్యక్తి అంతకుముందు ఓడిపోయాడని మళ్ళీ గెలిపిస్తే ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రజలతో ఎవరితో మాట్లాడటం కానీ, కూర్చోటం కానీ, వాళ్ళతో ఎవరో ఇళ్ళకెళ్ళి వాళ్ళతో ఫ్రీగా ఉండటం కానీ రాజకీయాలు అవసరం కదా. పుప్పాల వాళ్ళ పోళ్ళ, వాళ్ళ సొంతూరు పోళ్ళ జమీందారు కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, వాళ్ళ నాయనమ్మ గారు, చిన్నాయనమ్మ గారిని మా తాతయ్య గారికి చేస్తున్నారు. మీరు మనం జమీందారు అవని, ఎవరు ఏమైనా పెద్ద కుటుంబాలు అవని, రాజకీయాల్లో ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూర్చోవాలా, కాఫీలు తాగాల. ఇవన్నీ రాజకీయాల్లో బేసిక్ విధానం. ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా బంగారం పంచిన ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మా బాబురాజు గారు ఉన్నారు, కర్మూరు బాబురాజు గారు, ఎక్కడో చెట్టు మీద కళ్ళు ఇస్తున్నాడు, ఏడా కొట్ట ఎంతో బాగున్నావు అంటాడు. ఇంకేం ఇచ్చేది ఏం లేదు, ఆయన సోల్ అయిపోద్ది. నన్ను గారి పేరుతో పిలిచాడయ్యా బాబురాజు గారు అని చెప్పి ఆనందపడిపోయి ఓటేసేస్తాడు. ఇది రాజకీయాల్లో మొదటి మెట్టు. అది మా కాపులు ఈ రోజు కూడా తెలుసుకోవట్లే. ఏకదిన సుల్తాన్ అంటారే, ఒక రోజు రాజు అని చెప్పినట్టు ఒకసారి అధికారం ఎమ్మెల్యే అయిపోగానే వీళ్ళకి భూమి మీద కాలు భూమి నిలబడు ఆకేశాలు తేలుతారు. నెక్స్ట్ టర్మ్కి వచ్చేటికి జనాల్లో కూర్చుంటారు. రైట్. మీ అంచనా ఉంగుటూరు జనసేనదే అని చెప్పి, సో అక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, తెల్లం రాజలక్ష్మి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టారు వైసీపీ నుంచి. అండ్ చెర్రా బాలరాజు యువకుడు, అక్కడ జనసేన అభ్యర్థి. ఎలా ఉండొచ్చు ఇక్కడ పోటీ? ఇక్కడ ఇద్దరు బాలరాజులే. వైసీపీ అమ్మాయి లేడీ వాళ్ళ హస్బెండ్ కూడా బాలరాజు. తెల్లం బాలరాజు వాళ్ళ వైఫ్ ని ఇప్పుడు తెల్లం రాజలక్ష్మి క్యాండిడేట్. చెర్రా బాలరాజు గారు ఈయన జనసేన పార్టీ అభ్యర్థి. నేనేమంటానంటే అసలు ఈ సెగ్మెంట్ లో ఎవరు అడిగి తీసుకుంటున్నారని నాకు అర్థం కాదు. పోలవరంలో కొయ్యలపూడి, టీ నర్సాపురం, కొన్ని ప్రాంతాలు కాపులు అత్యంత ప్రభావితంగా ఉంటారు. టీ నర్సాపురంలో కొన్ని చోట్ల కమ్మాసు కొంత ప్రాంతాల్లో ఉన్నారు, అప్లైన్స్ కాబట్టి. మిగతా మీరు బుట్టాయిగూడెం, పోలవరం ఏరియా లోపలికి పోగానే అవి ట్రైబల్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ అసలు మిగతా పార్టీలకు గుర్తులు తెలుసా కనీసం ట్రైబల్స్? మనం ఈస్ట్ గోదావరిలో మీకు 50,000, 60,000, 70,000 ఓట్లుండి కాపులు ప్రభావితం చేసి కాపు ఎమ్మెల్యేలు గెలిచి నియోజకవర్గాలు ఇన్నుంటే పోలవరం ఎవరు తీసుకున్నారు? వీళ్ళు అడిగారా, వాళ్ళు ఇచ్చారా తీసుకోమని చెప్పని? నాకు అర్థం కాదు అదే. సరే తీసుకున్నాం. ఇప్పుడు బాలరాజు గారు నుంచో పెట్టారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవుగా. ఎస్సీ క్యాండిడేట్లు ఇప్పుడు కోడూరు ఎస్సీ క్యాండిడేట్, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎవరు పెట్టుకోవాలా? పార్టీ పెట్టుకోవాలా? మన జనసేన పార్టీ ఏమైనా అధికారం అనుభవించి ₹1,00,00,000 తీసుకెళ్లిపోయటం అక్కడే ఉన్నా? ఇంత ఇబ్బందికరమైన కాన్స్టిట్యూన్సీ మనం ఎందుకు తీసుకుంటున్నాం? ఏ కారణం వల్ల తీసుకుంటున్నాం? ఎవరు ప్రోద్బలం ఇది? ఎవరు సలహాలు వీటన్నిటికీ? నాకు అర్థం కాదు. నేను మన పోలవరం కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాను సార్. పోలవరం, కోయిలగూడెంకి వెళ్ళాను, టీ నర్సాపురంకి వెళ్ళాను, బుట్టాయిగూడెం, మా కరాటో రాంబాబు గారు ఆ ప్రాంతంలో జమీందారు. బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ఆ ప్రాంతాలు జమీందారు కుటుంబాలు, పెద్ద కుటుంబాలు. వాళ్ళే ఇప్పుడు బాధ్యత తీసుకొని బాలరాజు గారికి పక్కనే ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా కరాటో రాంబాబు గారు వాళ్ళ సంబంధించిన ప్యానలే చూసుకుంటారు. కరాటో రాంబాబు గారు జనసేనతో ఉన్నారు. ఆయనకను ఆ వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్ల భర్త ఇద్దరికి పడదు, చాలా పచ్చిగడ్డ వేస్తే బగ్గుమంట ఇద్దరి మధ్య. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కరాటో రాంబాబు గారు, ఇప్పుడు జనసేన పార్టీతో ఉండి ఆయన నేను లీడ్ తీసుకుంటానని చెప్పని ముందుకు వచ్చారు. ఫైనాన్షియల్ కూడా పెద్దగా ఖర్చులు మనము టీడీపీ ఏలూరు ఎంపీ సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇది ఏలూరు ఎంపీ సెగ్మెంట్. టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ కొంత ఖర్చు నేను పెట్టుకుంటానంటే షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీ కదా, కొంత ఖర్చు నేను కూడా పెట్టుకుంటానని చెప్పని ఏలూరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ కొంత డబ్బులు కూడా ఆయన కూడా పబ్లిక్ కి పంచడం జరిగింది. ఇద్దరికి కలిపి ఓటేయమని చెప్పి పంచడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అయితే కాపులు బలంగా ఉన్న కోయిలగూడెం, టీ నర్సాపురం ఈ మండలాల్లో అయితే మాత్రం జనసేన పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది. ఓవరాల్ గా ఈ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? మీ అంచనా ఏంటి చెప్పండి. అది 50-50 డబ్బు కూడా అంటే టఫ్ అని చెప్పట్లా. మన షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో మన గాజు గ్లాస్ గుర్తు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది? వాళ్ళకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అలా అలవాటు ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా ఆ అలవాటుతో వైసీపీకి వచ్చారు జనం. వాళ్ళు ఇప్పుడు గాజు గ్లాస్ కి ఎంతవరకు వస్తారు? అవన్నీ మనం తను చేసుకోవాలి. ఏం చేయాలా? వైసీపీ క్యాండిడేట్ తో పాటు మనం కూడా డీప్ గా డబ్బులు ఖర్చు చేయాలి. ఆ స్థాయిలో ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు
మన జనసేన పార్టీ సంబంధించి భరించే శక్తి జనసేన పార్టీకి ఉందా? ఉన్నంత చేశారు. దాంతో ఏదో పబ్లిక్ కూడా చాలా మంది బయట నుంచి అమౌంట్ పంపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకున్నారు, దీన్ని కొంచెం గాడిలో పెట్టాలని చెప్పని చేశారు. కొంత వర్కౌట్ చేశారు. అయితే షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ అవటం, ఈ కాపు మండలాల్లో ఏవైతే బలంగా ఉన్నాయో ఈ మండలాలన్నీ కూడా వన్ సైడ్ వచ్చేస్తాయి జనసేన పార్టీ. ఆ షెడ్యూల్ ట్రైబ్ ఉన్న మండలాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది. అక్కడ 50-50, అక్కడ మాత్రం 50-50 ఓటు. మొత్తం ఓవరాల్ గా ఎడ్జ్ ఎవరికి ఇస్తున్నారు మీరు? ఓవరాల్ గా ఎడ్జ్ ఎవరికి? అట్లా చెప్పలేదు సార్. దాదాపు అంటే టఫ్ ఫైట్ చాలా సర్వీస్. అక్కడ ఏమైందంటే కమ్మ సామాజిక వర్గం ఈ అప్లయన్స్ లో కొన్ని చోట్ల ఉన్నారు. జనాభా పరంగా వాళ్ళు సెటిలర్స్ గానో లేకపోతే అక్కడ కొన్ని చోట్ల భూములు ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళకి కొంచెం టీడీపీ పార్టీ కొంచెం పట్టు ఉంది. వాళ్ళు కూడా చివరి నిమిషంలో వాళ్ళు కూడా లీడ్ తీసుకున్నారు. లీడ్ ఏంటంటే ఇది మన టీడీపీ కూడా కలిసి ఉంది కాబట్టి మనం కూడా సహకరించాలి దీనికని వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చారు. మరి చివరిలో మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం అవకాశాలు పెరిగినా కూడా నాకు తెలిసినంత వరకు ఇద్దరికి హోరాహోరీగానే ఉంటుందని గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ నాకున్న నాలెడ్జ్ ఏంటంటే షెడ్యూల్ అడవి ప్రాంతాల్లో కూటమికి వేవ్ ఉంటే కొంత 2019 ఎన్నికల్లో దాసరాం గారు మీరు చూశారు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆ వేవ్ అలా కొట్టుకెళ్ళిపోయింది. అసలు ముక్కు మొహం తెలియని, ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు, చాలా మంది నియోజకవర్గాల్లో ఆ అంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే పేరే సరిగ్గా తెలియదు ఆ నియోజకవర్గాల్లో. అటువంటి వాళ్ళు ఈ ఫ్యాన్ వేవ్ లో ఆ గాల్లో గెలిచేశారు. ఇప్పుడు కూటమికి గనక ఆ వేవ్ ఉంటే గనక ఇలాంటి వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉంది. చెర్రా బాలరాజు గెలిచే అవకాశం ఉండొచ్చు. అంటే పోలవరం నియోజకవర్గంలో ఉన్న మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మాకున్న రిపోర్ట్స్ ప్రకారం అక్కడ జనసేనకు కూడా చాలా బాగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా సపోర్ట్ చేసింది. పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆర్థికంగా చెర్రా బాలరాజుకు అండగా ఉన్నారు. కానీ తెల్లం బాలరాజు గారి వైఫ్, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫ్ తెల్లం రాజలక్ష్మి, వాళ్ళు ఆర్థికంగా చాలా బలవంతులట. సో వాళ్ళు కూడా ఎలక్షనీరింగ్ బాగా చేశారు. సో చూద్దాం ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మరో 5 రోజుల్లో. సో ఇప్పటి వరకు మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 4 నియోజకవర్గాలు